క్షణికావేశంలోనో తెలిసి తెలియకో తప్పులు చేసి జైలు పాలైన ఖైదీలను సంస్కరించాల్సిన కారాగారాలు వివాదాలకు నిలయాలుగా మారుతున్నాయి. ఖైదీల్లో పరివర్తన తీసుకురావాల్సిన అధికారుల్లో కొందరు వారికి చిత్రహింసలు పెడుతూ జీవితంపైనే విరక్తి కలిగేలా చేస్తున్నారు. జైలులో కొందరు అధికారుల పైశాచికత్వం ఇలా ఉండగా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం, అధికారుల గ్రూపు తగాదాలు, భారీగా సిబ్బంది కొరతతో పాటు పూర్తిస్థాయి డీజీ లేకపోవడంతో ఏపీలోని జైళ్ల శాఖలో గందరగోళ పరిస్థితి నెలకొంది. గతంలో వైసీపీకి అనుకూలంగా పనిచేసిన ఓ అధికారిపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఓ అధికారి మామూళ్ల దాహానికి తాము బలయ్యామని విశాఖ సెంట్రల్ జైల్లో వార్డర్లు గగ్గోలు పెడుతున్నారు. తమ వాళ్లు ఏ తప్పు చేశారని ఎంతలా వేధిస్తున్నారు అంటూ వార్డర్ల కుటుంబాల్లోని మహిళలు, పిల్లలు ధర్నాకు దిగడం జైళ్ల శాఖ గుట్టు రోడ్డున పడేసింది. ఈ తప్పును సరిదిద్దాల్సిన ఉన్నతాధికారులు ఇచ్చిన అటాచ్మెంట్ ఆదేశాలు ఒక్కసారిగా రాష్ట్రంలోని జైళ్లలో సిబ్బంది నిరసన జ్వాలలకు కారణమయ్యాయి. విశాఖ సెంట్రల్ జైల్లో 900 మంది ఖైదీలకు మాత్రమే చోటుంది. అయితే అధికారులు 55% అదనంగా కుక్కేశారు. అక్కడ రాష్ట్రంలోనే ఎక్కువ మంది ఖైదీలు ఉన్నారు. ఇతర జైళ్లకు పంపేందుకు కనీస ప్రయత్నాలు చేయట్లేదు. కేంద్ర కారాగారంలోకి సిబ్బంది టిఫిన్ క్యారియర్లలో గంజాయి తీసుకువెళ్తున్న ఘటనలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు బ్యారక్లోకి అనధికారికంగా సెల్ ఫోన్లు చేరుతున్నాయి అని గుర్తించారు. ఇక జైలు సూపరింటెండెంట్ తో పాటు మరో అధికారిని సస్పెండ్ చేశారు. వర్గపోరు, ఆర్థిక వ్యవహారాలే ఆ ఇద్దరు అధికారుల సస్పెన్షన్ కు కారణము అని జైళ్ల శాఖ సిబ్బంది చర్చించుకుంటున్నారు. ఇక ఇదే సమయంలో జైల్లోకి వార్డర్లు భోజనం క్యారియర్లు తీసుకువెళ్లనీయకుండా కొత్తగా వచ్చిన జైలు అధికారి అడ్డు చెప్పారు. ఇద్దరు వార్డర్లను తనిఖీ పేరుతో ఖైదీల ముందు దుస్తులు విప్పించి నగ్నంగా కూర్చోబెట్టారు. ఖైదీల మాదిరిగా తమను అవమానకరంగా దుస్తులిప్పించి వారి ముందే నగ్నంగా నిల్చోబెడితే విధులు ఎలా నిర్వర్తించాలి అని ఆ ఇద్దరు తోటి సిబ్బంది వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఉన్నతాధికారుల వేధింపులతో విసిగిపోయిన సిబ్బంది శనివారం సాయంత్రం ఆందోళనకు దిగారు. వారికి కుటుంబ సభ్యులు, పిల్లలు తోడవడంతో వివాదం ముదిరింది. వెంటనే రంగంలోకి దిగి చాకచక్యంగా సమస్యను పరిష్కరించాల్సిన జైళ్ల శాఖ ఉన్నతాధికారులు మీనామేషాలు లెక్కించారు. కనీసం అటువైపు కూడా వెళ్లలేదు. నిరసనకు దిగిన 35 మంది సిబ్బందిని జైలు సూపరింటెండెంట్ విధులకు దూరంగా పెట్టేశారు. విశాఖపట్నం సెంట్రల్ జైలు వివాదం నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగిశాయి. నిన్న ఉదయం సిబ్బంది నల్ల బ్యాడ్జీలతో జైళ్ల ముందు నిరసనకు దిగారు. వేధింపులు భరించలేమని, జైళ్ల మాన్యువల్ ప్రకారం డ్యూటీలు చేసేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. అప్పటికైనా మేల్కోవాల్సిన ఉన్నతాధికారులు మరింత మంట రాజేసేలా నిర్ణయం తీసుకున్నారు. రాయలసీమ జిల్లాలోని జైళ్లలో పనిచేస్తున్న వార్డర్లలో 35 మందిని విశాఖ సెంట్రల్ జైలుకు, అదేవిధంగా విశాఖ జైలు నుంచి 31 మందిని రాయలసీమ జిల్లాలకు అటాచ్మెంట్ ఇచ్చారు. 66 పేర్లతో కూడిన జాబితాను జైళ్ల శాఖ విడుదల చేసింది. దీంతో ఒక్కసారిగా రాష్ట్రంలోని జైళ్లలో నిరసనలు మరింత ఊపందుకున్నాయి. విశాఖలో తప్పు జరిగితే అందుకు కారణాలు విశ్లేషించి తప్పు సరిదిద్దాల్సిన ఉన్నతాధికారులు తమను ఎందుకు బలిపశువుల్ని చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. మరోవైపు విశాఖ జైల్లో విధుల్లో ఉన్న వార్డర్లను లోపలే బంధించడం మరో వివాదానికి తెరతీసింది. 2 రోజుల పాటు విశ్రాంతి లేకుండా విధులు నిర్వహించడం ఎలా సాధ్యమవుతుంది అనే ప్రశ్నకు అధికారుల వద్ద సమాధానం లేదు. రాయలసీమ జైళ్లలో సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది. రాష్ట్ర జైళ్ల శాఖ సిబ్బంది మొత్తం 3000 మంది కాగా యూనిఫామ్ సిబ్బంది 1600 మందికి పైగా ఉండాలి. కానీ జైళ్ల శాఖ 900 మందితోనే నెట్టుకొస్తోంది. ఎక్కువ మంది ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వారు ఉండడంతో అటువైపు వెళ్లారు. ఇక తాజా నిర్ణయంతో సీమ జైళ్లలో సిబ్బంది కొరత ఏర్పడింది. రాయలసీమ జిల్లాలకు కేంద్రమైన కడప రేంజ్ కు జైళ్ల శాఖలో డీఐజీ లేరు.
కడప జైలు సూపరింటెండెంట్ రాజేశ్వరరావు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఏపీలో 4 సెంట్రల్ జైళ్లు, 8 జిల్లా జైళ్లు, ఇతర సబ్ జైళ్లు కలిపి మొత్తం 129కి గాను 79 జైళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వాటిలో 8,000 మంది వరకు రిమాండ్ శిక్షణ పడ్డ ఖైదీలు ఉన్నారు. వివిధ నేరాల్లో శిక్షలు పడిన ఖైదీలను సంస్కరించి సాధారణ జనజీవన స్రవంతిలో కలిసేలా చేయడమే జైళ్ల శాఖ పని. ఏపీలోని పెద్ద జైళ్లలో ఒకటైన విశాఖ సెంట్రల్ జైల్లో సామర్థ్యానికి మించి ఖైదీలు ఉన్నారు. అక్కడి ఖైదీల పొట్టకొట్టి జైలు నిర్వహణలో భారీగా డబ్బులు మిగిలించి ప్రతి నెల మామూళ్ల కోసం ఇండెంట్ పెట్టిన ఓ ఉన్నతాధికారి అంచనాలను అందుకోలేకపోయిన అధికారిపై అభియోగాలు సృష్టించి తప్పించారు. ఇక జైళ్ల శాఖలో జూనియర్ అయిన ఒక అధికారిని తెచ్చి అక్కడ నియమించారు. అనంతపురం, కడప, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, విశాఖలో సీనియర్ అడిషనల్ ఎస్పీలు ఉండగా జూనియర్ను తీసుకురావడం వెనుక ఉద్దేశం ఇదేనని జైళ్ల శాఖలో చర్చ జరుగుతోంది.